కూర్చుంటారా, మనం మాట్లాడుకుందాం, చాలాసేపు మాట్లాడతా అండ్ నా జర్నీ అంతా షేర్ చేస్తా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అంటే అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, అక్కడ చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళందరూ ఇక్కడికి రాలేకపోయారు. బట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఉంటాను ఇక్కడ ఒక 2-3 అవర్స్. అండ్ ఇంకొకటి, నేను 5 గంటలకు పెట్టిన, నేను టైం అసలు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వను. బట్ ఇవాళ మా చెల్లిది, అంటే సొంత చెల్లి, అందరికీ నేను లేట్ అయిపోతున్నా, ఏం కారణం చెప్పాలి అని చెప్పేసి అనుకున్నా. బట్ వాళ్ళందరికీ చెప్పేసి ఇంకా నేను వెళ్ళాలి అని చెప్పేసి మధ్యలో వదిలిపెట్టేసి వచ్చిన. తెలుసు, ఎందుకంటే నేనే పెద్దవాడిని ఇంట్లో, డాడీ కూడా లేదు కాబట్టి అది నేనే చూసుకోవాలి కాబట్టి నేను అది ఉండాల్సి వచ్చింది. డాడీ ఇట్లా ఉంటే వాళ్ళకి వదిలిపెట్టి రావచ్చు. బట్ నేనే అయిపోయింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. ఈ పొద్దున్నే మా తమ్మునే కొరికింది వాడు. చాలా అగ్రెసివ్ బ్రీడ్ ఇది, జాక్ రసెల్ టెరియర్. హైదరాబాద్ టు చైనా బార్డర్ రైడ్లో వీని 6-8 మంత్స్ సైకిల్ వెనకాల పెట్టుకొని నేను సైక్లింగ్ చేసిన. అండ్ వీడు నాకు ఒక కొడుకులాగా అన్నట్టు. ఇప్పటికీ ఈవెన్ వీటితో రైడ్ చేస్తున్నప్పుడు రెస్టారెంట్లో వీడిని అలో చేయలేదు అనుకోండి, నేను ఆ రెస్టారెంట్ కూడా పోకపోయాను. నేను బయట కూర్చొని తింటా కానీ వీడిని మాత్రం లోపల రాకుంటే నేనైతే అటు ఎటు చూస్తాడు. ఈవెన్ ఇంతమందిలో నేనుంటే వాడు ఆగమే అవుతాడు, ఇప్పుడు కూడా పట్టించుకోడు. ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చిందో అప్పుడు స్టార్ట్ చేసిండు, అరే మా ఇంటికి డాడీ వచ్చిండని చెప్పేసి చాలాసేపు ప్రేమ చేసిండు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ తొడ మీద తల పెట్టుకొని పడుకుంటాడంటే లేవాడు ఇంకా వాడు. నేను ఎటు పోయినా ఏం చేసిన, ఈవెన్ టాయిలెట్కి వెళ్ళినా బాత్రూమ్ ముందట అక్కడ కూర్చుంటాడు వచ్చేదాకా, ఎటన్నా పోతానేమో అని. ఇప్పుడు కూడా తీసుకురావద్దు అనుకున్నా కానీ ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చాను. న్యూజిలాండ్కి వెళ్ళట్లేదు. సో న్యూజిలాండ్కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ నాకు ఆస్ట్రేలియానే 2 times రిజెక్ట్ చేసిండు, న్యూజిలాండ్ కూడా సేమ్ రీజన్తో రిజెక్ట్ చేసినాడు. నీకు ఫ్యామిలీ టైప్స్ చాలా స్ట్రాంగ్గా లేవు ఇండియాలో, సో నువ్వు మళ్ళీ వెళ్తావని గ్యారంటీ లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఇండియా పాస్పోర్ట్ తోటి మనం అప్లై చేసినప్పుడు మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ కన్నా చాలా తక్కువ కాబట్టి, మన జీతం వాళ్ళకి వచ్చే జీతం కన్నా చాలా తక్కువ కాబట్టి, సో వాళ్ళు ఎక్కువ శాతం ఇండియన్స్కి కానీ ఏషియన్కి కానీ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అకౌంట్లో చాలా డబ్బులు చూపెట్టినప్పుడు, ప్రాపర్టీస్ చూపెట్టినప్పుడు. అండ్ ఎవరైతే ఒక 40 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి రిజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో న్యూజిలాండ్ కూడా 2 times రిజెక్ట్ చేసిండు. సో మళ్ళీ నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడే న్యూజిలాండ్ వెళ్దామని చెప్పేసి అక్కడికైతే ఇంకా న్యూజిలాండ్ మళ్ళీ ట్రై చేయొద్దు. న్యూజిలాండ్ రైడ్ ఒక వీసాల పనిలో ఉన్నది తెలుసు. ఇండియన్ పాస్పోర్ట్ తోటి వీసాస్ ఇవ్వడం చాలా కష్టం. సో దట్ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ చాలా కష్టం. ఈ పాస్పోర్ట్ తోటి వీసా తీసుకోవడం చాలా కష్టం కాబట్టి వీసాల ప్రయత్నంలో ఉన్న, ఇంతవరకు ఎన్ని వీసాలు వస్తాయో తెలియదు. సో ఈ రైడ్ కూడా పాకిస్తాన్ మీదకి వెళ్ళాలి, బట్ మనకు అలో లేదు. దీనికి ఫ్లై అవ్వాల్సి ఉంటుంది, బట్ ఎక్కడికి ఫ్లై అవుతా అనేది కూడా తెలియదు. చూస్తున్నాం అంతే.